అమ్మ బరువైంది, తల్లి పోషణను మలిచిన కొడుకులు భూ తగాదాల నేపథ్యంలో పట్టించుకొని రెండో కుమారుడు తానొక్కడినే ఎంతకాలం పోషించాలని పెద్ద కొడుకు వాదన. న్యాయం కోసం తానాకు దివ్యాంగురాలైన వృద్ధురాలు. ఈడు కూడా సిగ్గుపడాలి వీళ్ళు ఇద్దరు కొడుకులు. అరే మీ ఇద్దరిని ఎట్లా పెంచింది మీ అమ్మ ఒకసారి ఆలోచించుర్రి. ఇప్పుడు పెద్దోడు పుట్టినప్పుడే నాకు చాలా ఒక కొడుకు అని గమ్మునుంటే అయిపోతుండే కదా. మరి మీ ఇద్దరిని కానీ మీ ఇద్దరి ఏమంటారంటే ఇక మలమూత్రాలు గడిగి ఎత్తి పాపం అంత వయసు వచ్చినాక మీ పెళ్ళాలు వచ్చి మీ పిల్లలు పుట్టగానే మీ తల్లి బరువైపోయిందా మీకు? మీ బతుకు జడ, మీరు మనుషులే గారు. పేగుబంధం మర్చిన ఆ కొడుకులను కన్న తల్లి పేగుబంధం మర్చిన ఆ కొడుకులకు కన్న తల్లి భారమైంది. తాను 4 నెలలుగా పోషిస్తున్నానని రెండో కుమారుడు వంతు వచ్చినా తీసుకెళ్లడం లేదని పెద్ద కుమారుడు ఇంట్లో నుంచి తల్లిని వెలగొట్టాడు. దీంతో తనకు 4 మెతుకులు వేసేవారు లేరని పోలియోతో బాధపడుతున్న తల్లి స్టాండ్ సహాయంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి న్యాయం చేయాలని వేడుకుంది. సో దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు, మంత్రులు దయచేసి ఒకటి నిబంధన తీసుకురండి. మీరు ఈ పెద్దవాళ్లకు మీరు పింఛన్ ఇవ్వకున్నా సరే ఎవడైతే కొడుకులు ఉన్నారో తల్లిదండ్రికి ఎవడైతే కొడుకులు ఉన్నారో ఆ కొడుకులకి ఇట్లా తల్లిదండ్రి ఉన్నంత వారికి చూసుకోకపోతే తల్లిదండ్రి సంపాదించిన ఆస్తి కొడుకు దక్కదని చెప్పి, ఒకవేళ తండ్రిని చూడకపోతే ఆ ఆస్తి మొత్తం ప్రభుత్వం తీసుకోండి. కాకపోతే తల్లిదండ్రి ఆస్తి సంపాదించి పెడితే ఆ ఆస్తిలో వీళ్ళు కూర్చొని కన్న తల్లిని బయటికి నువ్వు కూడా ఎందురా ఆయన? మీరు ఏమైనా సంపాదించరా? కష్టం వచ్చి సంపాదిస్తారా మీరు? ఈ కాలమోడన సంపాదించి ఇల్లు కట్టి పెళ్లి చేసేంత స్తోమత అంత తెలివి ఉన్నదా? అప్పడోళ్ళు కాబట్టి వాళ్ళు కాయా కష్టం చేసి కడుపు చంపుకొని పిల్లలకు చదువుపిచ్చి పిల్లలకు బువ్వ పెట్టి వాళ్ళు ఇల్లు కట్టి అంత చేస్తే ఇప్పుడు అసంటోళ్ళనే బయటికి నూపుతురు. ఏం లాభం రా నాయన, మీరు కొడుకులని చెప్పుకోనికే ఉన్నారు. దీంతో తనకు 4 మెతుకులు వేసేవారు లేరని పోలియోతో బాధపడుతున్న తల్లి స్టాండ్ సాయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కి న్యాయం చేయాలని వేడుకుంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సిరిసపల్లికి చెందిన 70 ఏళ్ల నగునూరు. 70 ఏళ్ళు ఆయన, ఇంకెన్నేళ్ళు పడుతుంది మీ అమ్మ? ఎంతోమంది తల్లి లేక బాధపడుతారు పాపం. 70 ఏళ్ళకి వచ్చింది, ఇంకెన్నేళ్ళు పడుతుంది మీ అమ్మ? మా అంటే గుర్తుపెట్టుకోరి. ఇక్కడ మీ అమ్మ సాక్షి చెప్తున్న ఈ కొడుకులు ఎవడైతున్నాడో ఇప్పుడు మీ అమ్మని రోడ్డు పాలు చేశారు కదా, మీకు కొడుకులు ఉంటే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోరి. ఇవాళ మనం ఏ తప్పు చేస్తామో రేపు మన పిల్లలు కూడా మనతో అదే చేస్తారు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. 70 ఏళ్ళు నగునూరు సరోజనకు 3 కొడుకులు. నాయన ఒకడు కాదురా నాయన, 3 కొడుకులు అంట. 3 కొడుకులు తల్లిని చూసుకుంటలేరంటే మీరు 3 ఏం మనుషులు నాయన? ఒక కూతురు ఉన్నారు, వారిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసింది. తాను సంపాదించిన 2 ఎకరాలు 12 గుంటల భూమిని ఉన్న కొద్దిపాటి ఆస్తిని కొడుకులకు పంచి తన బాధ్యతను నెరవేర్చుకుంది. మరి మీ తల్లి ఆమె బాధ్యత ఆమె నెరవేర్చుకుంది కదరా నాయన. మరి మీ తల్లిని చూసే బాధ్యత మీకు లేదా? 3 కొడుకులు ఉన్నారు. సరే బిడ్డ అంటే ఒక ఇంటికి పోయింది, 3 కొడుకులు. ఏం బీకనీకి మీరు కొడుకులు? ఆలోచించుర్రి. 2 ఎకరాలు 12 గుంటలు ఆమె దగ్గర స్థలము, అదే స్థలం ఆమె అమ్ముకొని బ్యాంకులో పైసలు వేసుకుంటే నిమ్మలంగా ఉండకపోతుండరా? మరి నా కొడుకులకు ఇస్తున్నారు, రేపు నా కొడుకులు నన్ను చూస్తారని ఆశతోనే ఇచ్చింది కదా. ఉన్న కొద్దిపాటి ఆస్తిని కొడుకులకు పంచి తన బాధ్యతను నెరవేర్చుకుంది. కాగా చిన్న కుమారుడు లింగయ్య అనారోగ్యంతో మరణించాడు. పాపం చిన్న కొడుకు చచ్చిపోయిందంట. భర్త కుమరయ్య కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. ఈ క్రమంలో వయోభారంతో ఉన్న దివ్యాంగురాలైన తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన మిగిలిన 2 కొడుకులు భారంగా భావించారు. నా దృష్టిలో వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయినట్టే. తల్లిని రోడ్డు మీద వదిలేసారంటే వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయినట్టే లెక్క. కౌన్సిలింగ్ ఇచ్చిన మారని తీరు. పెద్ద కొడుకు కొన్ని నెలలు పోషించగా భూ తగాదాల నేపథ్యంలో రెండో కొడుకు తల్లిని పట్టించుకోవడం లేదు. ఉన్న 2 ఎకరాల 12 గుంటల పితుకుదానికి ఇంకా మీకేం భూ తగాదాల నాయన? ఉన్నది 1 ఎకరా 6 గుంటలు 1 ఎకరా 6 గుంటలు వంచుకుంటూ ఒడిచిపోతుంది కదా. దానికి ఒక పెద్ద భూ తగాదేంద్ర నాయన మీది. దీంతో విసిగిపోయిన వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. సిఐ తిరుమల గౌడ్ ఆమె కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే గత 4 నెలలు 15 రోజులుగా తానే తల్లిని పోషిస్తున్నానని పెద్ద కుమారుడు రాజేందర్ తెలిపాడు. వంతుల ప్రకారం 2 నెలలు దాటిన తర్వాత రెండో కుమారుడు సంపత్ తల్లిని
తీసుకెళ్లాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. దీంతో తల్లిని తీసుకెళ్లి పోషించాలని సంపత్ను పోలీసులు ఆదేశించారు. ఇద్దరు తల్లిని సక్రమంగా చూసుకోవాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో తల్లి పోషణకు ఇద్దరు ఒప్పుకున్నారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత రెండో కుమారుడు తల్లిని తీసుకెళ్లలేదని పెద్ద కొడుకు రాజేందర్ ఆరోపించాడంట. నెక్స్ట్, దిశ కథనంతో చేరదీసిన చిన్న కొడుకంట. కన్న తల్లి భారమైంది శీర్షికను దిశ వెబ్సైట్లో కథనం రావడంతో హుజురాబాద్ నియోజకవర్గం అంతా చర్చగా మారింది. ఎందుకు చర్చగా మారిందంటే వాళ్ళు సిగ్గుపోయినట్టు అయింది పేపర్లు వచ్చినాక. సో అది మొత్తం ఏం మాట్లాడుకుంటారు, అరే పాపం ఈమె నాకు తెలిసిన వాళ్ళు ఏమంటారు, అరే పాపం తల్లిని రోడ్డు మీద వదిలేసారు అని చెప్పి. సో ఇది వాళ్ళకి సిగ్గు అయినట్టుంది. హుజురాబాద్ నియోజకవర్గం అంతా చర్చగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కన్న తల్లిని పట్టించుకోరా అని పలువురు సరోజన కుమారులపై మండిపడ్డారు. వెనక్కి తగ్గిన రెండో కుమారుడు సంపత్ తన అన్న ఇంటి వద్ద ఉన్న అమ్మను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆయన ఎవరో చెప్తే బుద్ధి కాదు, నీకు ఆ కడుపు పేగు ప్రేమ ఉండాలి. నీ తల్లిన ఆయన నువ్వు ఆ దేవుళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు. మనని జన్మనిచ్చిన తల్లి తండ్రి మన దేవుళ్ళు గుర్తుపెట్టుకోరి. వాళ్ళు లేకపోతే మనం ఏడుకేళ్ళు ఉన్నాము. వాళ్ళు జన్మనిస్తేనేగా, వాళ్ళే మనల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఆయన, వాళ్ళే మన మ్యానుఫ్యాక్చరరు. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నాము? ఎవరైనా సరే భూమి మీద తల్లి తండ్రిని అరే కారం మెతుకులు ఉన్నా మీరు ఏం తింటే అదే పెట్టున్నారు ఆయన. వాళ్ళు ఏమైనా పరమభక్షాలు తిన్నారు కదా. బల్గం సినిమా వచ్చింది, బల్గం సినిమా వచ్చినా మారలేదా? బల్గం సినిమాలో చూపించారు చూడు, వాళ్ళ కొడుకులను అంటారు చూడు, అరే ఉన్నప్పుడు ఏం పెట్టలేదని చచ్చిపోయినాక ఇవన్నీ ఏది పరమభక్షాలు పెట్టినారు ఏం లాగా అప్పుడు ఏడుస్తారు ఇవి పెట్టి అమ్మ అయ్యా అని చెప్పి. ఉన్నప్పుడు ఇంత కారం ముద్దనో మీరు ఏం తింటే అదే పెట్టున్నారు ఆయన. వాళ్ళకి స్పెషల్గా ఏం బిర్యానీలు అడగరు కదా.